మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాలం అంతా మీరు కాసి కాపాడినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా తండ్రి, నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ అడుగు జడలో ఈ భూ ప్రపంచమందున ప్రతి బిడ్డను కూడా మీరు నడిపించుకోండి. నేను నమ్ముకున్నాను అనుకుని బిడ్డలను తండ్రి, ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని పట్టి కాదు కానీ నీ బిడ్డల తండ్రి విశ్వాసముతో నేను నమ్మకం అనుకున్న బిడ్డలను తండ్రి ఒక నడిపించుకుని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభ వారికి ఉన్న సమస్యలన్నీ పటాపంచులు చేయండి తండ్రి. ప్రభ ఏ మానవుడను తండ్రి ప్రభ వేదన పడటానికి మీకు ఇష్టము లేదు. ఈ పాపుల కొరకే తండ్రి ప్రభ మీరు మానవుడుగా పుట్టి వచ్చి తండ్రి ప్రభ మీరు ఎన్నో కార్యములు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు తండ్రి. అనేకులను మార్చాలని మీరు ప్రభ దానిని బట్టి తండ్రి అనేకులు తండ్రి ప్రభ నీ బిడ్డల తండ్రి రక్షణ పొందారు. అనేకులు హృదయములు కూడా మీరు మార్చుకున్నారు తండ్రి. అయినప్పటికీ తండ్రి ప్రభ వారందరూ కూడా తండ్రి ప్రభ సైతాన్ మాటలు, పిశాచన మాటల్లో పడిపోయి తండ్రి ప్రభ ఎన్నో పాపాలు చేశారు కాబట్టిగా తండ్రి పాపాలను తండ్రి ప్రభ మీరు క్షమించి చేర్చుకుని పాపుల కొరకే ఈ భూలోకంలోకి నేను వచ్చానని చెప్పావు తండ్రి. అలాగనే తండ్రి ప్రభ ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రార్థన పరలోకంలో పాదలందన చేర్చుకుని ప్రభ ఎవరైతే తండ్రి ప్రభ వారు చేసిన పాపాలను బట్టి అనారోగ్యములతో ఉన్నారో తండ్రి ప్రభ వారిని మీరు క్షమించండి. క్షమించి చేర్చుకుని తండ్రి ప్రభ వారికి మంచి ఆరోగ్యం దయచేయం ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. ఎవరైతే కన్నీరు కాస్తూ తండ్రి పశ్చాత్తాపడుతూ వారి హృదయంలో ప్రార్థన చేసుకున్నారో వారి ఒక సమస్యల కొరకు ఆ సమస్యలు తీసివేసి వారి కోరికలు నెరవేర్చండి. వారి మనసులో ఆలోచన సమత్వం సఫలము జరిపించండి. అనారోగ్యులైనట్లయితే తండ్రి ప్రభ వారికి మీరు వైద్యం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈవేళ సోమవారం స్వస్థత కార్యము అనేక అద్భుతాలను జరిపించిన తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రతి రోగిని కూడా మీరు ముట్టుకుని స్వస్థపరచండి. అలాగనే తండ్రి ప్రభ సెకండరీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారో తండ్రి ప్రభ వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి, చక్కగా తండ్రి చెనట్ట చేసుకునే తండ్రి చెప్ప వారి కష్టానికి ప్రతిఫలం ఇచ్చి తండ్రి ప్రభ వారికి ప్రీ సీట్లు వచ్చేట్ల మీ సహాయం దయచేయండి. అలాగనే తండ్రి చదువులతో నిరుద్యోగులైన బిడ్డలందరికీ ఎందరో ఉన్నారు ప్రభ. ఇదే నెలలో తండ్రి ప్రభ వారికి మంచి చక్కటిన జాబులు ఏర్పరచాలని ప్రార్థిస్తున్నాను. అలాగనే వివాహం జరవలసిన బిడ్డలున్నారు తండ్రి, వారికి కూడా వివాహం జరిపించి నీ అరిచేతి ఎత్తుపట్టును క్షమించమని యేసు యొక్క పరిశుద్ధ పుణ్య పాదాలు పట్టుకుని బతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి.